నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ కూడా కృపారాణి గారు మనతో ఉన్నారు. సో, ఆవిడ జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో బాబా గారు ఇచ్చినటువంటి సందేశాలను మనతో పంచుకోనున్నారు. నమస్కారం కృపారాణి నమస్తే గారు. అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాను తల్లి. ఓకే. మీ ఎపిసోడ్స్‌కైతే రెస్పాన్స్ బాగొస్తుంది. అది మీరే మీరు చెప్పాలి. చెప్పిన మీరు చెప్పిన ఈ పరిహారాలు కూడా కొంతమంది పాటిస్తున్నారు. కామెంట్ ఓకే. బాక్స్‌లో తెలియజేస్తున్నారు. ఓకే. అలాగే ఈ తర్వాత ఇంకొన్ని క్వెషన్‌లు అడుగుతాను మీకు. అవి చెప్పండి. కూడా చెప్పండి. తప్పకుండా. అలాగే ఇప్పుడు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు మీరు మాకు? ఇంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పాను కదమ్మా! పరిహారాలు చేసుకోండి అని చెప్పానన్నాను కదా! ముందు ఎలాగంటే మనం ఒకళ్ళు చెప్పారు, మేడం చెప్పారు, చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా 100% చేయాలమ్మా. మన మనసు ప్రతి క్షణం మారుతానే ఉంటది. ప్రతి సెకండ్ మారుతా ఉంటది. మనం ఎట్లా అంటే మనం చలించని స్థితిలో ఉండాలి మనం. అలా ఉంటేనే మనం ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాం. మన మనసు ఎప్పుడైతే చలించదో మనం ఏదైనా తలపెట్టిన కార్యక్రమం అనుకో ఏదో ఒక విధంగా ఏదో ఒక అంతరాయం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటాయి. ఎలా ఎలా అంటే నేను కొంత ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్‌గా చెప్తున్నాను. కార్తీక మాసం జరుగుతుంది. చాలామంది ఉపవాసాలు ఉన్నారు. నాన్ వెజ్ తినకుండా ఉంటారు. చాలామంది ఉన్నారు. ఉన్నవాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. చేస్తా ఉంటే సరే ఇప్పుడు ఇంట్లో అంటే మగవాళ్ళు కొంతమంది కార్తీక మాసం పాటించని వాళ్ళు కూడా ఉంటారు కదా! బంధువులు రాక ఏదో ఒకటి ఉంటది కదా! మనం వాళ్ళ కోసం అని మనం ఉపవాసం అని వాళ్ళని మటుకు పస్తు ఉంచలేం కదా! సరే ఇంట్లో మనం వండే విధానంగా నాన్ వెజ్ ఏదో ఒక 4, 5 వెరైటీలు చేస్తాం. లేకపోతే 2 వెరైటీలనే చేస్తాం. ఇందులో ఇక్కడ ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సరే అందరం కుటుంబ సభ్యులం కాబట్టి అందరం తింటాం కాబట్టి అయన్నీ వండాక అమ్మో! ఏంటి ఉపవాసం మనకి అడ్డొచ్చిందా అన్నట్టు అప్పటికప్పుడే మనం విరమించుకొని ఆ నాన్ వెజ్ ఐటెమ్ అనేది మనం గనక తింటే మనం చలించిపోతాం. ఎందుకంటే మనసు చలిస్తుంది. దాని మీదే ఉంటది. తినేయాలనుంది. సరే ఏది జరిగితే అది జరిగిందిలే భగవంతుడి దయ అని అనుకోని మన మనసుని గనక అలా పెట్టుకున్నాము అనంటే మనం ఏ స్థితిలోనూ కూడా చలించిపోతూ ఉంటామమ్మా. అది హ్మ్. అసలు అది కరెక్ట్ అదే కాదు. మనసులో బలంగా ఫస్ట్ అనుకోవాలి ఇన్ని మనం. రోజులు నువ్వు 28 రోజులు ఉపవాసం ఉండి 29వ రోజో లేకపోతే అది సరే ఏదో ఒక రోజు నువ్వు ఇంకా ఆ పదార్థాన్ని స్వీకరిస్తే ఇంకా ఈ 28 రోజులు చేసిన ఫలితం అనేదే ఉండదు. మనం అదే మనసుకి చలించని స్థితిలో చంచలత్వం ఉండాలి. ఉండకూడదు. అది ఏ వయసు వారైనా సరే అమ్మ. హ్మ్. చిన్నవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, వృద్ధులు అవనియండి, ఏదైనా ఉండి మనసుని మటుకు ఏ విషయ జ్ఞానానికైనా హ్మ్. చలించని స్థితిలో ఉండాలి. మనం హ్మ్. స్ట్రాంగ్‌గా ఉంటేనే మనకన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ముందు హ్మ్. మనమే స్ట్రాంగ్‌గా లేకపోతే హ్మ్. పూజ అని పేరు చెప్పుకోవడం, పూజలని చెప్పుకోవడం, ఇదిగో హ్మ్. ఇలా మధ్యలో అంతరాయాలు ఏర్పడుకోవడం. హ్మ్. అసలు నిన్ను ఏ దేవుడు గూడా ఇది చెయ్యండి, అది చెయ్యండి అని ఏం చెప్పరు. చెప్పరమ్మా. హ్మ్. మనకి ఏది చెప్పరు. అన్నీ హ్మ్. మనం కల్పించుకుంటుందే. ఈ కార్తీక మాసం గాదు 365 రోజులు ఉపవాసాలైనా ఉండొచ్చు. కానీ హ్మ్. దేవుడు కార్తీక మాసంలోనే ఉండమని ఏం చెప్పలా. హ్మ్. కాకపోతే మంచి నెలలు, మంచి రోజులు అని చెప్పి కొంత సమయం కేటాయించడం వలన మనం ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. నువ్వు 20 రోజులు, 15 రోజులు చేసేసి ఇంక మా వల్ల కాదు, అమ్మో! నాలిక ఆగట్లేదు, చప్పబడిపోయింది ఇలా అని అనుకుంటే అది అసలు చేయకపోవడమే బెటర్. మనం దేవుడి కోసం పెట్టుకుంటున్న పెట్టుకున్న రూల్ కాబట్టి, నిర్ణయాలు మనకి గాబట్టి మనం మనకి పెట్టుకుంది మనం కాబట్టి, పెట్టుకుంది అదే. ఖచ్చితంగా అది పూర్తిగా నెరవేరే ఆ! వరకు అవును. ఉండాలి. బలమైన సంకల్పంతో ఉండాలి ఉండాలి. అలాగే. ఉండాల్సిందే. ఇప్పుడు హ్మ్. వ్యాధి ఉందమ్మా. ఆ వ్యాధి తగ్గే వరకు మనం మెడిసిన్ ఏస్తాం గదా! హ్మ్. ఇప్పుడు షుగరు ఉంది. డయాబెటిస్ అందరికీ ఉంటది. తీపి తినగూడదు. హ్మ్. తినగూడదనే చెప్తారు. ఖచ్చితంగా తినగూడదు. కాకపోతే మనకి కానీ అప్పుడప్పుడు తినాలనిపిస్తది. అనిపిస్తది. హ్మ్. వాళ్ళకి ఇప్పుడు తినొద్దని చెప్తే ఇంకెక్కువ నేను గూడా తినాలనిపిస్తది డయాబెటిక్ కదా! కదా! ఆ! నేను తింటా మధ్య మధ్యలో. తీపనేది వస్తది తినాలి. హ్మ్. హ్మ్. లేకపోతే డౌన్ అయిపోతే అవును. మరీ కష్టం షుగర్ డౌన్ అంటారు. కూడా అవుతుంది. హ్మ్. అందుకని కొంచెం కొంచెం ఏదైనా తినాలి గానీ ఉపవాసం అనే పేరు పెట్టుకొని, దేవుడనే పేరు పెట్టుకొని, మధ్యలో ఇట్లాంటి పనులన్నీ చేస్తే మటుకు హ్మ్. అది కష్టం, నష్టం అని నేనసలు చెప్పడంలా. వ్యర్థమైపోతది పూర్తిగా. వ్యర్థమైపోతది. హ్మ్. అది. మనం ఇప్పుడు నీ మనసే నీకు నిలకడ లేకపోతే, ఇంక పక్క వాళ్ళని అనుకోని ఏం లాభం? అది హ్మ్. చెప్పండి. హ్మ్. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. అసలు అదంతా కాదమ్మా. దేవుడు ఏం చెప్పలేదు. హ్మ్. నువ్వు రోజు 365 తిన్నా కూడా దేవుడు అసలు ఏమనడు. దేవుడు పేరు మటుకు చెప్పొద్దు. అది